14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీ రిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ లో వస్తున్న సినిమా విశ్వక్సేన్ లైలా. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది. ఇక 14 వస్తున్న మరో సినిమా బ్రహ్మానందం. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం తనయుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను బ్రహ్మి భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. కంటెంట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో గౌతమ్ హిట్ కొడతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటితో పాటు బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ కానుంది. రష్మిక మందన, వికీ కౌశల్ నటించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక రీ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు 14న రీ రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ ను గ్రాండ్ స్కేల్లో ప్రేమికుల కోసం మరోసారి రిలీజ్ చేస్తున్నారు. ఇక కాలీవుడ్ హీరో సూర్య, సమీరా రెడ్డిల కల్ట్ క్లాసిక్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ను కూడా ఆడియన్స్ ను పలకరించబోతుంది. స్టార్ బాయ్ సిద్ధు సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ కూడా థియేటర్ లోకి రానుంది. ఈ సినిమాలన్నీ కూడా ప్రేమికులను టార్గెట్ చేస్తూ రీ రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.